మా బామ్మ ఏమంటదంటే అండి, పాపం చిన్నపిల్లలాగా ఇప్పుడు చూడండి, ఓ 18-17 సంవత్సరాల పిల్లలు మేము లవ్ చేసి మోసపోయాం, నన్ను పెళ్లి చేసుకుని నన్ను ఏదో సంథింగ్ చేసి నన్ను ప్రెగ్నెంట్ అయ్యి కుదిరేశాడు, ఇదిగో మా పెళ్లి ఫోటోలు ఇగో మేము ఇక్కడ తాళి కట్టించుకున్నాం అని ఆల్బమ్లు పట్టుకొస్తారు చూడండి. అలా మా బామ్మ ఇప్పుడు పట్టుకొచ్చింది ఒక ఆల్బమ్ పట్టుకొని నేను ఎన్టీఆర్ గారి భార్యని అని. ఇప్పుడు ఎందుకు బామ్మ ఇప్పుడు ప్రూవ్ చేస్తాను, నాకు అర్థం కాదు. ఇప్పుడు నిన్ను ఈ ఆల్బమ్ ఎవరు అడిగారు? నాకు చాలా బాధ వేసిందండి మా బామ్మ నా పరిస్థితిలో చూస్తే. నమ్మి మోసపోయాను, ఆయన నన్ను పెళ్లి చేసుకుని వదిలేసాడు అన్నట్టు చిన్న పిల్లలు తెస్తారు. అలాగా తెచ్చి మేము వాళ్ళ ఇంటి దగ్గర నిరాహార దీక్ష చేస్తాం, మౌన వ్రతం చేస్తాం ఇలాగంటారు. కానీ ఈ వయసులో మా బామ్మ తెచ్చింది పెళ్లి ఆల్బమ్. ఒకసారి చూద్దాం రండి. నేను వివాహం చేసుకుంటా తిరుపతిలో అనౌన్స్మెంట్ చేశారు. అదే విధంగా 11వ తారీఖు 93/11 నేను నా సొంతంలో వెళ్ళి పత్రికలు లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ వివాహం, అన్ని పత్రికలు కూడా లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ వివాహం జరిగిందంటే. ఇంకా నేను చూపిస్తాను ఇంగ్లీష్ పేపర్స్ కూడా ఎన్టీఆర్ మ్యారీడ్ లక్ష్మీ పార్వతి. ఏమండి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెళ్ళి అయిందంట కదండి, ఎందుకు కన్సిడర్ చేయరు మా బామ్మని భార్యగా? మీరు ఎందుకు కీప్ అన్నట్టు మీరు చూస్తున్నారు? ఎందుకు ఉంపుడు గత్తిగా మీరు ఇలాంటి అవమానం చేశారు మా బామ్మకి? బాధగా ఉందండి. ఇంకా మీరు అసలు సైకిల్స్ కూడా మీరు మా ఇద్దరు వివాహం గురించి పత్రికలను ప్రకటించిన ఫోటోలు కూడా అసలు పెళ్లి ఫోటో చూపిస్తాను. పాపం మోసపోయిందండి, మోసపోయింది, నిజంగా చాలా మోసపోయింది మా బామ్మ అయితే. అదే మా బామ్మ ఇక్కడ కూడా కొన్ని మాటలు మాట్లాడారు. ఒక సందర్భంలో చెప్తుంది, ఆమె నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదమ్మా? మీ కుటుంబంలో నేను ఏమైనా అడ్డమిచ్చానా? మీ ఆస్తుల కోసం నేను ఏమైనా అడిగానా? ఎప్పుడో పెళ్లి చేసుకుని 40 ముందే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు కదా, మరి అందరూ కలిసి ఆయన వదిలేస్తాయి కదా. అప్పటికే ఆయనకి మరి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, తర్వాత బైపాస్ సర్జరీ జరిగింది, తర్వాత నేను వచ్చిన తర్వాత ఆయనకి పక్షవాతం వస్తే ఆ సందర్భంలో కదా నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇన్ని రకాలుగా నేను ఆయన ఆడుకు నేనంటూ రాకపోతే బామ్మ వచ్చినప్పుడే ఆయన పక్షవాతం వచ్చిందట. మరొకసారి అది కూడా పాయింట్ నోట్ చేయండి. ఏం చేసిందో బామ్మ లెగ్గ మార్చాం, అంత గొప్పగా ఉందేమో. ఆవిడ వెళ్ళి సేవలు చేసిందట. ఆల్రెడీ 2-3 సార్లు బామ్మ గురించి డీటెయిల్గా మాట్లాడాను. బామ్మ కూడా చెప్పాను, బామ్మ ఎవరైనా సాయం చేస్తే సాయం చేసిన వాళ్ళని, సేవ చేసిన వాళ్ళని నర్సు అంటారు, సిస్టర్ అంటారు, జీతం ఇస్తారు, అంతేగాని పెళ్లి చేసుకోరు బామ్మ అని చెప్పాను. మరీ చెప్పాను. అయినా మా బామ్మకి ఆ చావలేదు, చింత చచ్చినా పురుగు చావలేదు అన్నట్టు, లేదు నేను భార్యనే అంటాను. అయితే బామ్మ నువ్వు చెప్పింది కరెక్టే, నిన్ను ఆయన చట్టబద్ధంగానే పెళ్లి చేసుకున్నాడు. ఆయన అన్ని చోట్ల కూడా అనౌన్స్ చేశాడు, అన్ని పేపర్లో కూడా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ అనే ఆ పెద్ద ఆయనంతా లీగల్గానే చేశాడు నీ పట్ల. కానీ నువ్వు చేసావా? ఆయన లీగల్గానే ఉన్నాడు, నువ్వు లీగల్గా ఉన్నావా? ఈ ఒక్క ప్రశ్న ఓ మనవడిగా నిన్ను అడుగుతున్నాను నేను. ఇక్కడ మా బామ్మ మాట అన్నదండి, ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తుందో కూడా ఒకసారి విందామనండి. ఉన్నాను, ఒక్క మాట అనుకున్నా ఉన్నాను. ఈ దుర్మార్గులు ఈ కుటుంబంలో చేసిన మోసాలు, అన్యాయాలు ఎన్టీఆర్ పాపం ఎంత ఏడ్చాడో నాకు తెలుసు. ఎన్టీఆర్ గారు చెప్పి ఎన్టీఆర్ గారే ఏడ్చాడట బామ్మ దగ్గర. నన్ను పెళ్లి చేసుకున్నాను ఆయన బ్రతిలో గారు తెలుసా, పెళ్లి చేసుకోమని కూడా మా బామ్మని బ్రతిలాడేటంట ఆయన. అయితే ఇంకొక ఆయన ఉన్నాడు సాక్ష్యం చెప్పడానికి. ఆయన ఏమంటున్నాడు, దుర్మార్గుడు లక్ష్మీభారతే నన్ను బ్రతిలాడింది అంటున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో బ్రతులాడించుకోగలిగిన క్యాపబిలిటీ ఉన్న ఒక అందగత్తె, ఆ అందగత్తె బ్రతులాడిందంటే మరి ఆయన ఎంత గొప్పడు అంటాడు? ఒకసారి మనం ఆలోచిద్దాం. నిజంగా ఎన్టీఆర్ గారు ఈవిని బ్రతులాడా లేదా ఏంటనే దాని గురించి కూడా మనకు ఒక క్లారిటీ వస్తుందండి. ఇది ఆల్రెడీ నేను గతంలోనే మాట్లాడాను. గతంలో మాట్లాడిన మాటలకే న్యూస్ 25 తెలుగు అనేవాళ్ళు దీన్ని వాళ్ళ పేజీలో పెట్టుకుంటే దాదాపుగా 7,01,000 మంది 7,01,000 మంది చూసేసారు ఇది ఆల్రెడీ. అంటే బామ్మ బతుకంతా అందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ. అయినా మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి బామ్మ మళ్ళీ ఒకసారి మాట్లాడిస్తాను. ఆ పెద్ద ఆయన ఏమన్నాడు చూద్దిరిగాను రండి. ఆయన భర్త గారు ఉన్నారు కోటేశ్వరరావు గారు, ఆయన కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకి ఈవిడికి కూడా చాలా ఏజ్ డిఫరెన్స్ అట. అయినా కూడా లక్ష్మీపార్వతి గారే ఫోర్స్ చేసి పెళ్లి కొప్పించి తద్వారా ఆయన ద్వారా ఒక బిడ్డను కూడా కన్నారని చెప్పి మనకి ఎవిడెన్స్ ఇవ్వడానికి ఆయన కూడా ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయన మాటలు మీరు వినండి. వీరగంధం సుబ్బారావు వస్తువులు చెప్పాలంటే అక్షర సత్య ఆత్మసాక్షిగా ఆవిడ ప్రోత్సహించి వివాహానికి ప్రోత్సహించి మీరే నాకు సర్వస్వం లేకపోతే నేను చచ్చిపోతాను అని బలవంతంగా, అంటే నాకు వివాహం చేసుకోవాలని ప్రోత్సాహం. ఈయన కూడా అప్పటికి వివాహం చేసుకోవాలని లేదట. ఆయన కూడా పెద్ద ఆయన, భార్య చనిపోయి ఉన్నాడు,
పెద్ద అయినంటే ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే ముసలాయన. ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి మా బామ్మ ఎంకరేజ్ చేసిందట, అంటే ప్రోత్సహించిందట. కమాన్ కమాన్ ప్లీజ్ మ్యారీ మీ అని ప్రపోజ్ చేసిందట. అలాంటి బామ్మ వచ్చి ఇప్పుడు ఇలాంటి వీరగంధం సుబ్బారావు గారిని ప్రపోజ్ చేసుకునే స్థాయిలో ఉన్న బామ్మ, ఈ బామ్మని ఎన్టీఆర్ గారు ప్రపోజ్ చేస్తారా? నన్ను పెళ్లి చేసుకొని బతులాడతారా? ఇదేమన్నా నమ్మే విషయమా బామ్మ? కొంచెం ఆలోచించాలి కదా నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్పేటప్పుడు. చెంత చచ్చినా పురుగు చావలేదు అన్నట్టు, లేదు 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 నేను భార్యనే అంటాను. అయితే బామ్మ నువ్వు చెప్పింది కరెక్టే. నిన్ను ఆయన చట్టబద్ధంగానే పెళ్లి చేసుకున్నాడు. ఆయన అన్ని చోట్ల కూడా అనౌన్స్ చేశాడు, అన్ని పేపర్లో కూడా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ అనే ఆ పెద్ద ఆయన అంతా లీగల్గానే చేశాడు నీ పట్ల. కానీ నువ్వు చేసావా? ఆయన లీగల్గానే ఉన్నాడు, నువ్వు లీగల్గా ఉన్నావా? ఈ ఒక్క ప్రశ్న ఓ మనవడిగా నిన్ను అడుగుతున్నాను నేను. ఇక్కడ మా బామ్మ మాట అన్నదండి. ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తుందో కూడా ఒకసారి విందాం రండి. ఉన్నాను, ఒక్క మాట అనుకున్నా ఉన్నాను. ఈ దుర్మార్గులు ఈ కుటుంబంలో చేసిన మోసాలు అన్యాయాలు ఎన్టీఆర్ పాపం ఎంత ఏడ్చాడో నాకు తెలుసు. ఎన్టీఆర్ గారు చెప్పి ఎన్టీఆర్ గారే హెచ్చాడట బామ్మ దగ్గర. నన్ను పెళ్లి చేసుకున్నాను ఆయన బ్రతిలో గారు తెలుసా? పెళ్లి చేసుకోమని కూడా మా బామ్మని బ్రతిలాడేటంట ఆయన. అయితే ఇంకొక ఆయన ఉన్నాడు సాక్ష్యం చెప్పడానికి. ఆయన ఏమంటున్నాడు? దుర్మార్గుడు లక్ష్మీభారతే నన్ను బ్రతులాడింది అంటున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో బ్రతులాడించుకోగలిగిన క్యాపబిలిటీ ఉన్న ఒక అందగత్తె, ఆ అందగత్తె బతులాడిందంటే మరి ఆయన ఎంత గొప్పడు అంటాడు? ఒకసారి మనం ఆలోచిద్దాం. నిజంగా ఎన్టీఆర్ గారు ఈవిని బతులాడా లేదా ఏంటనే దాని గురించి కూడా మనకు ఒక క్లారిటీ వస్తుందండి. ఇది ఆల్రెడీ నేను గతంలోనే మాట్లాడాను. గతంలో మాట్లాడిన మాటలకే న్యూస్ 25 తెలుగు అనేవాళ్ళు దీన్ని వాళ్ళ పేజీలో పెట్టుకుంటే దాదాపుగా 7,01,000 మంది 7,01,000 మంది చూసేసారు ఇది ఆల్రెడీ. అంటే బామ్మ బతుకంతా అందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ. అయినా మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి బామ్మ మళ్ళీ ఒకసారి మాట్లాడిస్తాను. ఆ పెద్ద ఆయన ఏమన్నాడు చూద్దిరిగాను రండి. ఆయన భర్త గారు ఉన్నారు కోటీశ్వరరావు గారు, ఆయన కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకి ఈవిడికి కూడా చాలా ఏజ్ డిఫరెన్స్ అట. అయినా కూడా లక్ష్మీపార్వతి గారే ఫోర్స్ చేసి పెళ్లి కొప్పించి తద్వారా ఆయన ద్వారా ఒక బిడ్డను కూడా కన్నారని చెప్పి మనకి ఎవిడెన్స్ ఇవ్వడానికి ఆయన కూడా ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయన మాటలు మీరు వినండి. వీరగంధం సుబ్బారావు వస్తువులు చెప్పాలంటే అక్షర సత్యం ఆత్మసాక్షిగా ఆవిడ ప్రోత్సహించి వివాహానికి ప్రోత్సహించి మీరే నాకు సర్వస్వం లేకపోతే నేను చచ్చిపోతాను అని బలవంతంగా, అంటే నాకు వివాహం చేసుకోవాలని కోరిక. ఈయన కూడా అప్పటికి వివాహం చేసుకోవాలని లేదట. ఆయన కూడా పెద్ద ఆయన, భార్య చనిపోయి ఉన్నాడు. పెద్ద ఆయన అంటే ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే ముసలాయన. ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి మా బామ్మ ఎంకరేజ్ చేసిందట, అంటే ప్రోత్సహించిందట. కమాన్ కమాన్ ప్లీజ్ మ్యారీ మీ అని ప్రపోజ్ చేసిందట. అలాంటి బామ్మ వచ్చి ఇప్పుడు ఇలాంటి వీరగంధం సుబ్బారావు గారిని ప్రపోజ్ చేసుకునే స్థాయిలో ఉన్న బామ్మ, ఈ బామ్మని ఎన్టీఆర్ గారు ప్రపోజ్ చేస్తారా? నన్ను పెళ్లి చేసుకొని బతులాడతారా? ఇదేమన్నా నమ్మే విషయమా బామ్మ? కొంచెం ఆలోచించాలి కదా నువ్వు ఇలాంటి అబద్ధాలు చెప్పేటప్పుడు.